దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడని ప్రమాణము చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతునని చెప్పాను. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ప్రియ స్నేహితులారా, పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుచున్నారు. నాటి కాలములో దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదో చూడండి. దేవుని యొక్క ఉన్నతమైన తలంపులు ఎంత గొప్పవో చూడండి ప్రియులారా. ఇక్కడ అంటూ ఉన్నాడు, ఏ గొప్పవాణ్ణి తోడని ప్రమాణము చేయలేదు కానీ అబ్రహాముతోనూ దేవుడు అంటున్నాడు తన తోడని ప్రమాణము చేశాడు. అవును ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవలసింది దేవునితో సంపూర్ణమైన అనుబంధం కలిగి ఉండాలి. అబ్రహాము నిత్యముగా ఆశీర్వదించబడటానికి కారణం ఒక్కటే, దేవునితో అనుబంధమైన కలిగి ఉన్నాడు, దేవునితో సహవాసమైన కలిగి ఉన్నాడు, దేవుని మాటకు లోబడ్డాడు. ప్రియులారా, దేవుని మాట వినటం వలన నిశ్చయమైన ఆశీర్వాదము, నిశ్చయమైన దీవెన ఆయనకు వచ్చింది. ఆయన్ని ఆశీర్వదించటానికి కారణం అదే, దేవుని మాటకు ఆయన లోబడ్డాడు, దేవుడు చెప్పినట్లు చేశాడు. దేవుని మాటను ఎన్నడూ కూడా నిర్లక్ష్యము చేయలేదు, దేవుని మాటను అశ్రద్ధ చేయలేదు ప్రియులారా. గనుక నాటి కాలములో ఆ యెహోవా దేవుడైన మహాదేవుడు అబ్రహామా, అన్ని విషయాలు నిన్ను ఆశీర్వదిస్తున్నానని వాగ్దానము చేశాడు. హల్లెలూయా. గనుక దేవుని వాక్యం వింటున్న ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యమును మనము లోబడి జీవిస్తున్నామా? దేవుని మాట కోసం మన జీవితాన్ని సమర్పించుకుంటున్నామా? దేవుని మాట కోసము ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడగలుగుతున్నామా? అలా నిలబడితే నిశ్చయముగా నీవు ఆశీర్వదించబడతావు. ఈ దినాన్న దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ప్రియ స్నేహితుడా, ప్రియ స్నేహితురాలా, దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించటానికి ఆయన తపన కలిగి ఉన్నాడు, నిన్ను దీవించటానికి ఆయన తపన కలిగి ఉన్నాడు. అయితే నీ జీవితాన్ని సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకోవాలి. ఆయన మాట శ్రద్ధగా వినాలి, అప్పుడే దేవుడిని ఖచ్చితంగా దీవిస్తారు. అటువంటి దీవెన ఆశీర్వాదము మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. ప్రార్థనండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు. నిత్యముగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని మీరు వాగ్దానము చేశారు అబ్రహాము గారికి. నాయన, మా జీవితాల్లో నాయన మీరు ఆశీర్వదించటానికి సిద్ధపడి ఉన్నారు. అయితే నాయన మీ మాటకి మేము లోబడి జీవిస్తే ప్రభువా, నీ మాటకు నాయన మేము నాయన ఒదిగిపోతే ప్రభువా, అబ్రహాము గారిని ఆశీర్వదించినట్లు మమ్మల్ని ఆశీర్వదిస్తాను వాగ్దానము చేశావు. వాగ్దానము చేసిన దేవుడవు నమ్మదగిన వాడు గనుక నమ్మకమైన జీవితము కలిగి, మీతో సంబంధము, మీతో సహవాసము కలిగి, మీ సన్నిధిలో లోబడే జీవితం మాకు దయచేయండి. ఎవరే కష్టాల్లో బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి సహాయం చేయండి. అందరినీ ఆశీర్వదించి వర్ధిల్లచేయండి. ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు నిండారుగా మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.